కష్టాలను చూసి భయపడిపోవద్దు. అట్ ద సేమ్ టైం సుఖాలను అలవాటు పడొద్దు. అంటే ఫుల్లు వచ్చింది కదా, రిలాక్స్ అవుతున్నా 3 డేస్ 4 డేస్ వీకెండ్స్ కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే 3-4 డేస్ నెక్స్ట్ కష్టాలు వచ్చినా బేర్ చేసేటట్టు ఉండాలి. సో ముందుగానే ఆలోచించాలి, ముందు చూపు ఉండాలనేది అందుకే. ఇవాళ డబ్బులు ఉన్నాయి, సుఖానికి అలవాటు పడి ఫుల్గా తింటావు, ఎంజాయ్ చేస్తావు, చిల్ అవుతావు, అది వేరు. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఫుల్ వీడియో కింద ఇస్తా, ప్లీజ్ చూసేయండి. పాయింట్కి వస్తే, మరీ సుకుమారంగా పెరిగే వాళ్ళు ఉంటారు చూడండి, అంత ప్రేమగా అల్లారు ముద్దుగా ప్రతి ఒక్కరు పెరుగుతారు. ఏం చిన్నప్పటి నుండే బెల్టులు తీసుకొని కొట్టరు కదా, అందరూ ప్రేమగా ముద్దుగానే పెరుగుతారు. అట్లా పెరిగిన వాళ్ళు కూడా కొంచెం ప్రపంచాన్ని చూడాలి. కష్టం ఏదన్నా వచ్చినా సరే తట్టుకునే ఆ దమ్ము ఉండాలి. ఇంకా ప్రతిదీ పక్కోళ్ళ పైన డిపెండ్ అవ్వద్దు. పక్కోళ్ళకి చెప్పడము, అది చేయడము అది ఉండొద్దు. ఏ కష్టం వచ్చినా సరే నమ్మిన వాళ్ళకి చెప్పినా పర్లేదు, కానీ నటించే వాళ్ళకి మాత్రం చెప్పొద్దు.